కొత్త నిబంధన పత్రికల గురించి ఈ సెక్షన్లో మనం చూసుకున్నాం. కొత్త నిబంధన గురించి విషయాలు మనం చూస్తే, కొత్త నిబంధనని ప్రత్యేకించి కొన్ని భాగాలుగా మనం విడదీసుకోవచ్చు. అదేంటంటే, ఒకటేమో సువార్తలేమో 4 కలిపినవి. ఒకటి సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను. రెండవది చరిత్ర, లేకపోతే సంఘ ప్రారంభం ఎలా ప్రారంభించబడింది, సంఘ పరిచర్య యెరూషలేము నుంచి రోమ్ వరకు ఎలా కొనసాగింది అన్న చరిత్ర, అపోస్తుల కార్యాలు. ఇది అంటే ఫస్ట్దేమో సువార్తలు, రెండోదేమో అపోస్తుల కార్యాలు, తర్వాత ఏమో పౌలు గారు పత్రికలు మొత్తం తర్వాత నుంచి అన్ని పత్రికలు, ఈ అపోస్తుల కార్యాల దగ్గర నుంచి అన్ని పత్రికలను కానీ మనం విడదీసుకుంటే కనుక అది పౌలు గారు రాసిన పత్రికలు, తర్వాత ఏమో సాధారణ పత్రికలని, తర్వాత ప్రకటన గ్రంథం, ఇలా మనం విభజించుకోవచ్చు. సింపుల్గా మనం గుర్తు పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే సువార్తలు, తర్వాత ఏమో చరిత్ర, తర్వాత ఏమో పత్రికల్లో పౌలు గారు రాసిన పత్రికలు, అలాగే సాధారణ పత్రికలు, ప్రకటన గ్రంథం. ఇవి సింపుల్గా మనం గుర్తెట్టుకోవడానికి మనం విభజించుకోవాల్సిన విషయం. ఈ సువార్తలేమో యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ఆయన జననము, ఆయన పరిచర్య, అంటే ఆయన పుట్టడము, ఆయన బాల్యం గురించిన విషయాలు, ఆయన పరిచర్య చేయడు, ఆయన మరణము, పునరుద్ధానము, మన గురించి ఆయన చేసిన కార్యాలు మనకు చూపెడుతుంటే, అపోస్తుల కార్యాలేమో ఆయన పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పునరుద్ధానం ఎలా చెందారు, అక్కడి నుంచి ఆరోహణం ఎలాగైపోయాడు, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత పెంతెకొస్తు దినాన్ని మళ్ళీ పరిశుద్ధాత్ముడు కిందకి ఎలాగ వచ్చాడు, పెంతెకొస్తు దినం వచ్చిన దగ్గర నుంచి సంఘం ప్రారంభం ఎలాగైంది, భూమి మీద ప్రారంభించిన దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్న చోట నుంచి, అంటే యెరూషలేము ప్రాంతం నుంచి బూదిగంతాల వరకు పరిచర్య ఎలా జరిగించుకెళ్ళాడు అన్న విషయాలేమో అపోస్తుల కార్యాలు. అక్కడి నుంచి పత్రికలు మనం చూస్తే కనుక, ఈ పత్రికలు ఏంటంటే అపోస్తుల కార్యాల్లో సంఘాలు ప్రారంభించుకుంటూ పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోయిన విషయాలన్నీ కూడా చాలా చక్కని రీతిగా దేవుడు పరిశుద్ధాత్మ ఎలా తీసుకెళ్ళాడో రాస్తే, ఈ పత్రికలు ఆ సంఘాల్లో వచ్చిన కష్టాలు అవ్వచ్చు, లేకపోతే పరిచర్య విధానాలు అవ్వచ్చు, ఎలా చేయాలి, ఎలా చెప్పాలి, పరిచర్య గురించిన విషయాలు ఏంటి, సువార్త గురించిన అవగాహన, లేకపోతే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు సంఘాల్లో వాటి గురించిన విశదీకరించి శిష్యులు రాయడం, ఇవన్నీ కూడా మన పత్రికల్లో కనపడతాయి అన్నమాట. అంటే పత్రికలు అనేవి చాలా అవసరం మనకి. అందుకని ఈ సంఘ క్షేమాభివృద్ధికి ఈ పత్రికలు మన జీవితాల్లో ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ఈ పత్రికల గురించి చూసినప్పుడు సాధారణ పత్రికలు లేదా పౌలు గారి పత్రికలు అన్నాం కదా, ఈ సాధారణ పత్రికలు అనేవి యాకోబు గారు రాశారు, లేకపోతే యోహాను గారు రాశారు, పౌలు గారు రాశారు, పేతురు గారు రాశారు, తర్వాత యూదా గారు రాశారు. వీటిని సాధారణంగా సాధారణ పత్రికలు అంటాం. అదేంటంటే ఒక్క సంఘానికి లేకపోతే పలానా సంస్థకి అని చెప్పి రాయకుండా అందరికీ కలిపి రాసినాయి అనమాట. అందరి క్షేమాభివృద్ధి గురించి, అందరి క్రైస్తవుల గురించి, అన్ని సంఘాలకి. యూదాలోను లేకపోతే యాకోబులోను చెదిరిపోయిన వాళ్ళకి అంటుంటారు, అన్ని చోట్ల చెదిరిపోయిన వాళ్ళకి అని చెప్పేసి. అలాగే పేతురు గారు అందరికీ, అలాగే అందరికీ రాసిన వాటిని సాధారణ పత్రికలు అంటారన్నమాట. సాధారణంగా అంటే తక్కువని కాదు, సాధారణ అంటే అందరికీ రాయబడిన పత్రికలు. ఈ పౌలు గారు రాసినప్పుడు ఈ పత్రికల్లో స్పెసిఫిక్గా ఎవరికి రాశాడో వాళ్ళకి జాగ్రత్తగా చెప్పేయడం జరిగింది. రోమీలకు రాస్తే రోమీలకు రాశానని చెప్పాడు, గలతీకి రాస్తే గలతీ సంఘం అనమాట. ఈ పత్రికలు కూడా అందరికీ సంబంధించినయే, కాకపోతే ఏంటంటే పర్టికులర్ వర్గానికి సంబంధించి లేదా సంఘానికి సంబంధించి రాసి అందరికీ కూడా చెప్పమన్నాడు అన్నమాట. కాకపోతే వీళ్ళు పౌలు గారు రాసిన ప్రత్యేకమైన పత్రికలుగా ఈ గుర్తించబడతాయి. అంటే పౌలు గారు రాసిన పత్రికలు, సాధారణ పత్రికలు, ఈ పత్రికల్లో భాగాలుగా మనం చూడవచ్చు. ఈ పౌలు గారు రాసిన పత్రికల్లో కూడా మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. 2 భాగాలు పౌలు గారు రాసిన దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 ఏంటంటే, ఒకటేమో ఈయన మిషనరీ ప్రయాణాలు, ఈ ప్రయాణాలు చేశాడు కదా ఆయన, 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు ఆయన. తర్వాత రోమ ప్రయాణం కూడా చేశాడు. ఈ మిషనరీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు
రాసినటువంటి పత్రికలు. మిషనరీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేకపోతే ఆయన ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఏ సంఘాల దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకొచ్చాడో ఆయా సంఘాలకి తెలియపరుస్తూ అక్కడ ఉన్న సమస్యలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్న విషయాల గురించి తెలియపరుస్తూ రాసినటువంటి పత్రిక అన్నమాట. అవి మనం చూస్తే కనుక మన బుక్లో కూడా మనం చూస్తే ఇక్కడ చూడండి, మన 6వ అధ్యాయంలో 11 నుంచి 20 అధ్యాయాల వరకు ఉన్న విషయాల్లో ఇక్కడ కొన్ని పత్రికలు ఉన్నాయి. ఆ స్టార్టింగ్లో చూడండి ఒకసారి. అంటే పౌలు గారు చేసినటువంటి పర్యటనలో చేసినటువంటి పత్రికల్లో మనం చూస్తే ప్రత్యేకించాను. చూస్తారు అక్కడ అపోస్తుల కార్యాలు 13 నుంచి 20, అంటే 6వ అధ్యాయం నేను చెప్పేది, 6వ అధ్యాయం. పౌలు గారు రాసిన దాంట్లో గలతీయులకు రాసిన పత్రిక అపోస్తులు 13 నుంచి 20 అధ్యాయాల వరకు ఉన్న విషయాల్లో, అంటే అధ్యాయాల్లో మనకు కనబడుతుంటాయి. ఇక్కడ రాసినవన్నీ కూడా మ్యాక్సిమము 13 నుంచి 20 అధ్యాయాల వరకు మధ్యన చరిత్ర జరిగిన సంవత్సరాల్లో వీటికి అనుసంధానంగా ఏ పత్రికలు రాశారో అన్న విషయాలు ఇక్కడ చూస్తాం అన్నమాట. అంటే గలతీ పత్రిక ఉంది, యాకోబు పత్రిక ఉంది, తెసలోనికలు ఉంది, తర్వాత 3వ మిషనరీ పర్యటన స్టార్టింగ్లో నేమో ఈ కొరింథీ పత్రిక రాయడం జరిగింది. అంటే అదే సంవత్సరాలకి దగ్గర కాలాల్లో ఈ పత్రికలు రాశారన్న విషయం మనం చూస్తాం అన్నమాట. ఇవి ఇందులో ముఖ్యంగా పౌలు గారి పత్రికలు మనం చూసుకున్నట్లయితే అందులో గలతీ పత్రిక ఒకటి స్టార్టింగ్లో, తర్వాత ఏమో రోమా పత్రిక ఒకటి, తర్వాత 1వ దశలోనికలుగా 2వ దశలోనికలు రాసిన పత్రికలు అవి, తర్వాత 1 కొరింథీ 2 కొరింథీ. ఈ పత్రికలన్నీ కూడా ఈ పౌలు గారు ఈ మొదటి కేడర్కి సంబంధించినవి. అంటే పౌలు గారి పత్రికలు 2 భాగాలు తీసుకుంటే ఆయన మిషనరీ పరిచర్య చేసే సందర్భంలో రాసినటువంటి పత్రికలు అన్నమాట. ఏంటంటే ఈ గలతీ, రోమీలకు, తర్వాత తెసలోనికలు 2 పత్రికలు, కొరింథీలు 2 పత్రికలు. అంటే ఒక భాగం అయిపోయింది. రెండో భాగం ఏంటంటే ఈ పౌలు గారు మిషనరీ పరిచయం చేస్తున్నప్పుడు ఈ రాసుకొచ్చాడు. తర్వాత చెరలో ఉన్నప్పుడు రాశాడు అనమాట. చెరలో అంటే ఈయన జైలు వేస్తారు కదా, ఈ రోమా పర్యటన చేస్తున్న సందర్భంలో ఆయన జైలు వేస్తారు కదా, అక్కడి నుంచి చెరలో ఉండి కొన్ని రాశాడు. అక్కడ కొన్ని రాసినవి ఉన్నాయి. తర్వాత రోమా చెర నుంచి విడిపించేశాడు ఆయన. రోమా చెర తర్వాత కొంతకాలం తర్వాత విడిచిపెట్టేశారు అన్న. విడిచిపెట్టిన తర్వాత అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి కొంతకాలం మళ్ళీ పరిచయం చేసిన తర్వాత మళ్ళీ పట్టుకున్నారు ఆయన. మళ్ళీ పట్టుకుని సువార్త ప్రకటన నిమిత్తం మళ్ళీ జైలు వేశారు. అక్కడి నుంచి కూడా రాసినాయి అనమాట. అంటే ఏదైతేనే ఆయన చెరలో ఉండి రాసినటువంటి పత్రికల్ని చెరపత్రికలు అంటారు అన్నమాట. అంటే చెరలో ఉండి రాసినటువంటి అన్నమాట. యాక్చువల్గా ఈ రోమాకి వెళ్ళి వచ్చిన తర్వాత విడిపించబడ్డ తర్వాత మళ్ళీ రాసినాయి అంటారు ఈ చెరపత్రికలు. కనుక ఈ పత్రికలు మనం చూసినప్పుడు ఆయన సంఘాల్లో ఏ సంఘాల్లో ఆయన పరిచయం చేసుకొచ్చాడో ఆ పరిచయం చేసే సంఘాల్లో సువార్త ప్రకటన ఇంకా విస్తృతంగా చెందాలని, అక్కడ ఉన్న కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యల గురించి, లేకపోతే ఈ సమస్యలు మనల్ని ఏమి సువార్త ప్రకటనకి అడ్డుగా ఏమి ఉండవు, మనం దేవుని పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోవడమే, నేను ఎలాగ ఆనందిస్తున్నాను చూడండి ఇలా అలాగ ఆనందించవచ్చు అని చెప్పుకుంటూ రాయడం. లేకపోతే ఈ సిద్ధాంతాలు, స్వార్థ గురించిన సిద్ధాంతాలు, మీరు ఇలాగ ఉండాలి, ఇలా ఉండకూడదు, లేదా సంఘ నాయకులు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలాంటి విషయాలు ఎన్ని రాసుకొచ్చినాయి అన్నమాట. అంటే చెరలో ఉండి రాసుకొచ్చినటువంటి పత్రికల్లో ముఖ్యంగా ఈ ఉన్నాయి చూడండి, 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంటాయి. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సే, ఫిలిప్పీ. ఈ బుక్లో చూసి ఎందుకు చూడమంటున్నానంటే మీరు చదువుకునేటప్పుడు చక్కని రీతిగా అందులో చదవడానికి అవకాశం ఉంటుంది. 9వ అధ్యాయంలో కనబడుతున్నమాట చెరపత్రికలకి ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిమోనుకు రాసినటువంటి పత్రికలు. ఇది సుమారుగా 60వ సంవత్సరం నుంచి దాని తర్వాత కాలంలో రాసినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అంటే చివరి కాలంలోనే పౌలు గారు మరణానికి ముందు కాలంలో రాసినటువంటి పత్రికలుగానే మనం చూస్తుంటాం. తర్వాత ముందేమో 8వ అధ్యాయంలో మనకి రోమా పత్రిక. ఈ రోమీలకు రాసిన పత్రిక ముఖ్యంగా పౌలు గారు రాయడంలో దేవుడి నీతి మనకి
ఫ్రీగా ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారానే వస్తుంది అని తెలియపరుస్తూ రాయడం అనమాట. రోమీలకు రాసిన పత్రిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి రక్షణ రావాలంటే, మనం దేవుని బిడ్డలు అవ్వాలంటే, అది మీరు ధర్మకార్యాలు చేస్తేనో లేకపోతే రకరకాల క్రియలు చేస్తేనో ఇలాంటి వాటి వల్ల రాదు. మీరు యూదుడైనా సరే, అన్యుడైనా సరే, ఎవరైనా సరే, మీరు దేవుడు నీతిని అనుభవించాలంటే, మీరు విశ్వాసులుగా రావాలంటే, దేవుడు నీతే మనకు అవసరం. ఆ నీతిని బట్టే మీరు విశ్వాసులుగా చేర్చబడతారు. ఆ నీతి ఆయనే మనకు ఉచితంగా ఇచ్చేశాడు అని తెలియపరచడం అన్నమాట. ఇది ముఖ్య ఉద్దేశం. రోమీలకు రాసిన పత్రిక దేవుడు నీతిని బట్టి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, అది ఉచితంగా తీర్చిదిద్దాడు అని తెలియపరచడం అన్నమాట. ఇది ముఖ్య ఉద్దేశంలో ఒకటి. ఇంకొకటి ఏంటంటే, రోమీలకు రాసిన పత్రికలో యూదులకి అన్యులకి మధ్యన కొద్దిగా క్లాష్ వచ్చింది, వ్యతిరేకతలు. యూదులు మేము ఒకటేనా, లేకపోతే మాకు ఇన్ని ఆచారాలు ఉన్నాయి, లేదా మాకు పత్రికలు ఉన్నాయి, మాకు ఇంత పితరులు ఉన్నారు అన్న సందర్భాల్లో పౌలు గారు చెప్పే విధానం ఏంటంటే, రోమీలకు రాసిన పత్రికలో యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, అందరూ ఒకటే. క్రీస్తు ప్రభువులోని అందరూ ఒకటే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి యూదుడు అని పెద్ద గొప్ప ఏమి లేదు, అన్యుడని తీసేసేది ఏమి లేదు. ఇప్పుడు క్రీస్తు ప్రభువులోకి వచ్చారు కాబట్టి మీరు అందరూ ఒకటే, యూదులు ఒకటే, అన్యులు ఒకటే. మీరు అందరూ కలిసి దేవుని ఆరాధించేవారు. అంటే దేవునిలోని దేవుడి నీతి ఆయన కృప ద్వారానే వచ్చిందని చెప్పడం అనమాట. ఇది రోమపత్రిక గురించిన చెప్పే విషయం అన్నమాట. తర్వాత మనం చెరపత్రికలు గురించి చూసాం. ఈ చెరపత్రికలు ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సే, అలాగే ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలు. ఇవి పౌలు గారు రాసిన పత్రికలో 2 భాగాలుగా విభజించుకుంటే ఉన్నటువంటి విషయం అన్నమాట. ఇవన్నీ కూడా హెబ్రీ పత్రిక దగ్గరికి వచ్చినప్పటికీ ఎవరు రాశారో అన్న విషయం చాలా కష్టతరమైంది. ఎందుకంటే హెబ్రీ పత్రిక రాసినప్పుడు పత్రికలన్నీ రాసినాడు, పైన హెడ్డింగ్ ఎట్టేసుకొచ్చారు అక్కడ చోట. చివరిలో కూడా వాళ్ళు కూడా వందనాలు తెలియపరుస్తూ మేము రాసామని చెప్పేసి డిక్లేర్ చేసేసారు. పౌలు గారు రాస్తే పౌలు గారు, పేతురు గారు రాస్తే పేతురు గారు, యాకోబు అయితే యాకోబు, యోహాను గారు, వీళ్ళు రాసుకొచ్చేసారు. కానీ హెబ్రీ పత్రిక ఏమీ రాయలేదు. దానికి కారణాలు ఏంటంటే, ఈ సుమారుగా మ్యాక్సిమం 65-70 సంవత్సరాలు ఆ కాలంలో రాశారని చెప్పేసి పత్రికను అంటారు. ఆ టైంలో చాలా కష్టమైన పరిస్థితులు, క్రైస్తవులు హింసించేసేవారు. ఈ టైంలో ఎవరైతే పేరు చెప్పి వీళ్ళు సువార్త ప్రకటిస్తారో వాళ్ళకి చాలా పెద్ద ఈ థ్రెడ్డింగ్ ఉండేది అనమాట. అంటే వాళ్ళని మరణ శిక్షకి పాత్రలు చేయడం, లేకపోతే వాళ్ళ మీద ఆ గ్రూప్ మీదే, అతని మీదే కాదు వాళ్ళ గ్రూప్ మీద కూడా వాళ్ళు దాడి చేయడం, ఈ రోమీలు దాడి చేయడం అలాంటి జరిగాయి అన్నమాట. ఆ సందర్భాల్లో అందుకే నేను పేరు రాయలేదు అన్న విషయాలు ఒకటి చెప్తుంటాం. ఇంకొకటేమో మన చరిత్రకాలు చెప్పేది, ఇంకొకటేమో వీళ్ళు పేరు గురించి ముఖ్యం కాదు, వాళ్ళు రాసిన కంటెంట్ ప్రత్యేకించి అది మనం తీసుకోవాలి, దాని గురించే వీళ్ళు పేరు మెన్షన్ చేయకుండా అతను హైలైట్ చేసుకుంటూ రాశారు అన్న విషయాలు వీళ్ళు చెప్తున్నారు. కానీ కనుక ఇది ఎవరు రాశారు అన్నది మాత్రం కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యి ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్ అవుతారు. అయితే ఈ శైలిని బట్టి, రాసే శైలిని బట్టి కొంతమంది పౌలు గారు అంటుంటాం, కొంతమంది ఏమో బర్నబా గారు అంటారు, కొంతమంది ఏమో చాలా ఈ అపోల్లో గారు ఉన్నారు కదా, ఆయన మంచి విద్వాంసుడు, వీటి మీద పట్టు ఉన్న వ్యక్తి, ధర్మశాస్త్రం మీద వాటి మీద ఆయన రాసుంటారు. ఎందుకంటే యూదులు వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పాత నిబంధన అంతా కూడా చక్కని రీతిగా ఉంటుంది. ఇందులో ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అన్న విషయాలు తెలియపరుస్తూ, క్రీస్తు ప్రభువారిలో మీరు చక్కగా ఎలా కొనసాగాలన్న విషయాలు తెలియపరుస్తుంటాడు. కాబట్టి యోధా మతాన్ని గురించిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బాగా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉండాలి అన్న విషయాలు మన చరిత్రకారులు చెప్తుంటారు. అందులో బర్నబా అవ్వచ్చు అంటారు, లేకపోతే అపోల్లో అవ్వచ్చు అంటారు, లేకపోతే మంచి విద్వాంసులు ఎవరో రాసి ఉంటారు అంటారు, పౌలు గారు కూడా అవ్వచ్చు అని అంటారు. ఎందుకంటే పౌలు గారు కూడా మంచి గ్రిప్ అది. కానీ మన తెలుగు బైబిల్లో ఎందుకు వచ్చిందని మన సమస్య లేదు అన్నట్లుగా తెలుగు బైబిల్లో మాత్రం అపోస్తులైన పౌలు గారు అని మాత్రం రాసేస్తారు, హెడ్డింగ్ పెట్టేశారు. మనకి ఇంక డౌట్ లేదు, ఇంకెవరు రాశారంటే మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మనం ఎవరు రాశారో అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ అందులో ఉన్న విషయాలు మాత్రం దైవ ప్రేరణ చేత మాత్రం రాయించారు. అందుకని ఈ హెబ్రీ పత్రికని ప్రత్యేకించి ఈ మన పండితులు ఏంటంటే సాధారణ పత్రికలోనే కలపరు, ఈ పౌలు గారి పత్రికలో కలపకుండా ప్రత్యేకమైన పత్రికగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఎవరికి రాశారు ఏంటి విషయాలు అన్నిటికంటే అందులో రాసిన విషయాలు ఏంటంటే
అందరికంటే ఈయనే గొప్పోడు. ఏంటంటే పాత నిబంధనలో వ్యక్తులను చూపిస్తుంటాడు, ఓ పక్కనే నిబంధనలు చూపిస్తుంటాడు, మోషే గారిని లేదా అహరోను చూపిస్తుంటాడు, దేవదూతలను చూపిస్తుంటాడు. ఇంక ఏదైతే పాత నిబంధనలో గొప్పది, ఈయనే మనకి మాదిరి, ఈయనే మాకు ఛాయలు, లేకపోతే ఈయన ద్వారానే పరలోక రాజ్యం వెళ్తాం, లేకపోతే ఆ మార్గాలు ఛాయలుగా ఏదైతే దేవుడు చూపించాడో, అంటే మోషే గొప్పోడు, అహరోను గొప్పోడు, యాజకత్వం చేయడంలో కొన్ని ఛాయలు ఉన్నాయి, ఇవన్నీ తెలియపరుచుకొస్తూ దేవుని మార్గాల్లో నడిపించడానికి కొంతమంది వ్యక్తులను ఉపయోగించిన అందరినీ చూపించుకొస్తూ వీళ్ళందరికంటే యేసయ్య గొప్పోడు, ఆయన ద్వారా రక్షణ చూపించడం అన్నమాట హెబ్రీ పత్రిక. దాన్ని చూపించుకొస్తాడు. కనుక ఈ పత్రికని, హెబ్రీ పత్రికని ఒక ప్రత్యేకమైన పత్రికగా మనం గుర్తిస్తాం. అంటే పత్రికలు చూసుకుంటే ఇప్పుడు పౌలు గారి పత్రికలు, సాధారణ పత్రికలు, ఇంకోటేమో హెబ్రీ పత్రిక మనం చక్కని రీతిగా విడదీసి మనం చూసుకోవచ్చు. ఇవి ఇప్పుడు సాధారణ పత్రికలు చూద్దాం. ఇదివరకు పౌలు గారి చూసాం కదా, పౌలు గారు. సాధారణ పత్రికల్లో ఇక్కడ చూడండి 11వ అధ్యాయంలో సాధారణ పత్రికల్లో రాసిన అంటే మన చివరికి వచ్చేసాం. సాధారణ పత్రికల్లో పేతురు గారు రాసిన 2 పత్రికలు, 1వ పేతురు, 2వ పేతురు, తర్వాత 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, తర్వాత యూద పత్రిక. ఇవి సాధారణ పత్రికలు. ఇదే కాకుండా పైన మన యాకోబు రాసిన పత్రిక ఉంది కదా, అది కూడా సాధారణ పత్రికలోకే వస్తుంది. అంటే పౌలు గారు రాసినవి కాకుండా మిగతా అన్ని కూడా సాధారణ పత్రికలోకి, అంటే యాకోబు పత్రిక, పేతురు రాసిన పత్రికలు, యోహాను రాసిన పత్రికలు, యూదా, ఇవన్నీ కూడా సాధారణ పత్రికల్లోకి వస్తాయి. అంటే అందరి గురించి రాసినటువంటి పత్రికలు. ఇవి రాయడంలో అందరినీ ఉద్దేశించి మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సంఘ క్షేమాభివృద్ధి కోసం ఈ రాసుకొచ్చినారు. ఇవి కాక, అంటే వీళ్ళు కాక పౌలు గారు రాసిన పత్రికలు ఏంటంటే సంఘ కాపర్లకి, పెద్దలకి వాళ్ళు నడిపించే విధానాలు ఎలా ఉండాలి ఏంటి అన్న విషయాలు కూడా రాసుకొచ్చారు పత్రికలే. అవి 3 పత్రికలు మనకు కనబడుతుంటాయి. ఏంటంటే 1వ తిమోతి, 2వ తిమోతి, తర్వాత తీతు పత్రికలు. ఇవి కూడా మనకి అపోస్తలుల గారి 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి, 7వ అధ్యాయం 21 నుంచి 28 వరకు ఉన్న విషయాల్లో, ఆ అధ్యాయాల్లో దీనికి కోయిన్సైడ్గా ఉన్నాయి అన్న విషయాలు తెలియపరుస్తుంటారు. అంటే యాక్చువల్గా ఇది కూడా చెరలో ఉన్నప్పుడేమో తిమోతి 2వ పత్రిక రాస్తే, దానికి ముందేమో మిగతా 2 పత్రికలు సంఘ నాయకులు ఎలా ఉండాలి, కాపర్లు ఎలా ఉండాలి, ఎలా నిందారహితులుగా ఉండాలి, పరిచర్య ఎలా చేయాలి, పరిచర్య వాక్యాన్ని ఎలా ప్రకటించాలి అన్న విషయాలు. దీని గురించి చాలా విస్తారంగా మనకి బుక్స్లో ప్రతి పత్రిక గురించి కూడా రాయబడి ఉంది. అది రాసిన సంవత్సరాలు, రాసిన విధానం, ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు రాశారు, దాని గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, వీటన్నిటి గురించిన విషయాలు ఈ బుక్లో ప్రతి లెసన్లోని కూడా మనకు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఒక్కొక్క గ్రంథాన్ని మన బైబిల్ దగ్గర పెట్టుకుని, మన బుక్ దగ్గర పెట్టుకుని, ఈ బుక్ని దగ్గర పెట్టుకుని మనం జాగ్రత్తగా వివరించుకుంటూ మనం చదువుకుంటూ ఉన్నట్లయితే మనకి ఎక్కువగా మనం ధ్యానించడానికి, అలాగే బుక్స్ మీద, కొత్త నిబంధన మీద మనకి ఎక్కువ గ్రిప్ వచ్చేది అలా చేయడం వల్ల. అది ఈ కొత్త నిబంధన పత్రికలు, వాటి గురించిన విషయాలు. ప్రకటన గ్రంథం గురించి వచ్చే సెక్షన్లో మనం చూసుకుంటాం, తర్వాత సెక్షన్లో మనం చూసుకుందాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ పత్రికల గురించి, మిషనరీ పరిచర్ల గురించిన విషయాలు ప్రతి పత్రిక గురించి చక్కగా వీడియోలు చేద్దామనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. ప్రతి దాని గురించి కూడా విడివిడిగాని చేసుకుందాం, మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అంతకు ముందుగా మీరు చక్కగా మనం చదివినట్లయితే ప్రతి పత్రిక గురించి విషయాలు మనకు అర్థమవుతుంటాయి. మీరు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూడండి, 6వ అధ్యాయం దగ్గర నుంచి ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. సార్ 6వ అధ్యాయం అండి, ఇండెక్స్ తీసుకుని దగ్గర అపోస్తుల కార్యాలు పరిచయం చేస్తున్నప్పుడు మనం చూసుకున్నాం కదా, ముందు 32 సంవత్సరాల సుమారుగా 33వ సంవత్సరం దగ్గర నుంచి 62వ సంవత్సరం వరకు చేస్తున్నటువంటి ఈ పరిచర్య అంతా కూడా చక్కని రీతిగా జరిగిస్తూ ఉన్నప్పుడు ఈ పత్రికల్లో కూడా, ఈ పత్రికలు దానికి కోయిన్సైడ్గా ఎలా ఉన్నాయి అన్న విషయాలు మనం చూసాం.
సుమారుగా 32 సంవత్సరాలు ఈ సుదీర్ఘ దేవుడు నడిపించిన శిష్యుల్ని, అలాగే అపోస్తలుడైన పౌలు గారిని నడిపించిన విధానంలో ఈ అపోస్తలు కార్యాలతో రాసినటువంటి పత్రికలుగా మనం చూస్తున్నాం. ఇటు చాలా పత్రికలు ఆ కాలంలో, లేకపోతే ఆ శిష్యులు ఆయా కాలాల్లో చేసినవి. అంటే పత్రిక చదివినప్పుడు ఈ అపోస్తల కార్యాలు ఎక్కడ ఉందో అది తీసుకుని చూసుకోవచ్చు అన్నమాట. అలా మనకి రెండు కంపేర్ చేసుకుని చూసుకోవచ్చు. అలాగే గలతీ పత్రిక మనం చదివినప్పుడు అపోస్తల కార్యాలు 15 అధ్యాయంలో ఆ యెరూషలేములో సభ జరిగినప్పుడు, ఆ సభ జరిగిన సందర్భంలో ఉన్న మ్యాటర్ అంతా కూడా వాళ్ళకి తెలియపరుస్తూ రాసినటువంటిది. అలాగే ఇది తెస్సలోనికలు, కొరింథీలు రాసినప్పుడు వాళ్ళకి వచ్చిన సమస్యల గురించి, అక్కడ ఏది సమస్యలు వస్తే పౌలు గారి దగ్గరికి ఆ సమస్యల గురించి విడపరిచి రాసుకొచ్చారన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసినట్లయితే అపోస్తల కార్యాలు ప్లస్ పత్రికలు రెండు కలిసి ప్రయాణం చేస్తుంటుంది అన్నమాట. అంటే రెండు కలిపి చదువుకోవాలి మనం. అంటే జనరల్గా ఏంటంటే బైబిల్ గ్రంథంలో 70వ సంవత్సరం వరకు, మనకి 33వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరం వరకు, అంటే యెరూషలేము నాశనం చేయబడే వరకు మనకి సువార్తలు, పత్రికలు అన్నీ కూడా దాదాపుగా ముగిసిపోయాయి. కనుక మొత్తం అన్నీ కూడా ఈ అపోస్తల కార్యాలకి లేదా పత్రికలు ఇవన్నీ కూడా ఒకే కాలంలో, దగ్గర కాలాల్లో జరిగినటువంటి సంఘటన. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినటువంటి 32 సంవత్సరాల్లోనే జరిగినటువంటి చరిత్ర మనకి ఇందులో కనబడుతుంటుంది అన్నమాట. ఇక్కడ 70 సంవత్సరాల నుంచి చివరి కాలంలో మనకి రాసిన పత్రికలు ఏమన్నాయంటే కనుక యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసిన పత్రికలు 3 పత్రికలు, ప్రకటన గ్రంథం సుమారుగా 90 నుంచి 100 సంవత్సరాల మధ్యలో. అంటే ఈ విషయాలు ఎందుకు మనం తెలుసుకోవడం అంటే ఇదేమి కట్టుకథలు కాదు, పుక్కిడి పురాణాలు కాదు, ఎప్పుడో జరిగినటువంటి చరిత్రలో వందల సంవత్సరాల తర్వాత రాసినవి కాదు అని తెలుసుకుంటూ యేసు ప్రభువారు ఎప్పుడైతే జీవించారో ఆ జీవించిన కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు బతికుండగానే ఆయన శిష్యులుగా చేసిన వాళ్ళు, శిష్యరికం చేస్తూ ఉన్నవాళ్ళు, ఆయనతో కలిసి సంభాషణ చేసిన వాళ్ళు, ఆయనతో కలిసి జీవించిన వాళ్ళు, వాళ్ళు రాసి పరిచర్య చేస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళకి సాక్షులు, వాళ్ళ ద్వారా చేసినటువంటి స్వార్థ పరిచర్య, ఇదంతా కూడా మనకు అపోస్తల కార్యాల్లో కనబడుతుంటాయి. కాబట్టి ఇది వాస్తవమైన చరిత్ర. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన చరిత్ర అంతా కూడా వాస్తవమైంది అని కనుకే ఈయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడని చెప్పేసి వాళ్ళు నమ్మారు. కాబట్టి ప్రాణాలు తెగించి పరిచర్య చేశారు. చనిపోయి తిరిగి లేని వాళ్ళు తిరగలేగలేదు అనుకోండి. ఆయన వీళ్ళు ఒకవేళ మీ గురుగారు అంటున్నారు కదా, మీరు ప్రభువుగా అంగీకరించారు కదా, ఈయన చనిపోయి తిరిగి లేవలేదు, లేకపోతే ఏదో అయిపోయాడు అనుకున్నారు అనుకోండి, దాని గురించి వీళ్ళు ఎందుకు ప్రాణాలు పెడతారు? అవాస్తవమైన దానికి, అంటే నిజం కాని దాని గురించి శిష్యులు ఎవరు ప్రాణాలు పెట్టరు. వీళ్ళు ప్రాణాలు కూడా పెట్టి సువార్త ప్రకటిస్తున్నారంటే అది సత్యమైంది, కరెక్ట్గా జరిగింది. కనుక అది జరిగిన చరిత్రే, ఆ జరిగిన చరిత్ర గురించిన విషయాలు తెలుసుకున్న మనం కూడా క్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నాం. అప్పుడు ప్రారంభించిన సువార్త ప్రకటన పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికే కాదు, ఇప్పుడు మనకు కూడా కంటిన్యూగా కొనసాగించుకుంటూ జరిగింది వస్తున్నాం. 28వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయంలో అక్కడ పౌలు గారి గురించి అక్కడ పూర్తిగా చేయకుండా సీరియల్గా ఆగినట్టు ఆగింది మనకి. ఇప్పుడు సీరియల్ మన ద్వారా కంటిన్యూషన్ అవుతుంది. సువార్త పౌలు గారు రోమాలో ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ సువార్త ఆ ద్వారా తన శిష్యుల ద్వారా, వాళ్ళ శిష్యుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులుగా తయారు చేయకుండా ప్రతి ఒక్కరి ద్వారా, ఇప్పుడు మన ద్వారా, తర్వాత మీ ద్వారా, తర్వాత వచ్చే వారి ద్వారా కంటిన్యూషన్ అలా జరుగుతూనే ఉంటుంది. అందుకని అక్కడ ఆగలేదు. అక్కడ ఈ పరిశుద్ధాత్మని కార్యాలు ఆగేది కాదు, ఆగడానికి కూడా లేదు. ఈ భూమి ఉన్నంత వరకు సువార్త వెళ్ళవలసిందే, వెళ్తూనే ఉంటుంది. అది కొత్త నిబంధన పరిచర్య, పత్రికలు విషయాలు. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక చెప్పొచ్చు. ఈ సెక్షన్ ఎక్కడితో క్లోజ్ చేసుకోవచ్చు. డౌట్స్ ఏమైనా చెప్పండి. నెక్స్ట్ సెక్షన్లో మనకి ప్రకటన గ్రంథం గురించి చూద్దాం. 11 అధ్యాయాల వరకు మనకి ఇందులో అయిపోయి 12వ అధ్యాయం లాస్ట్ సెక్షన్ వచ్చే వరం మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం గురించిన విషయాలు ప్రత్యేకించి ఒక సెక్షన్ కాబట్టి చాలా ఎక్కువగా జాగ్రత్తగా చూద్దాం. ప్రార్థన చేయండి, ఎక్కువగా ధ్యానం చేయండి, నెగ్లెక్ట్ చేయవద్దు. అలాగే చూస్తున్న వాళ్ళు, వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా చక్కని రీతిగా బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మీకైనా డౌట్స్ ఉంటే కూడా పెట్టచ్చు, మనకు వాట్సాప్లో కూడా పెట్టచ్చు. అర్థం చేసుకుంటూ అర్థం కాని విషయాలు ఏమి ఉంటాయి కనుక
నాకు తెలియపరచండి. దాని గురించిన విషయాలు మళ్ళీ సెక్షన్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.